సార్ క్లోజింగ్ టైం. అవును సార్. బాగుందమ్మా. నీ లవ్ స్టోరీలో నీ యాక్షన్ కంటే నీ ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. కానీ నీలో పర్సనల్ గా నాకు 2 విషయాలు బాగా నచ్చినాయిరా. ఒకటేమో నీ ట్రాక్ రికార్డ్, అంటే నీ చరిత్ర, అంటే ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయి కోసం చేసింది. రెండోది ఆ అమ్మాయి చచ్చిపోమనగానే చచ్చిపోవడానికి తయారయ్యే చూడు, నీ సిన్సియారిటీ, అది బాగుంది. నైస్. థ్యాంక్స్ అన్నా. కానీ నచ్చంది కూడా ఒకటి ఉంది రోయ్. ఏంటన్నా? ఒక్కసారి లవ్ లో ఫెయిల్ అయిపోతే ఎవరైనా ఇంత డల్ అయిపోతారా? ఖుషీలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. అది అలా ఉండాలి. ఉంటావా? ఎలా అన్నా? ఉండాలి. ఇకపై నీ జీవితాన్ని ఐడియా కాదు నేనే మార్చేస్తాను. పద పద చెప్తా, నీకెందుకు, నువ్వు పద. బాయ్ అన్నా. ఇంకా డల్లుగుంటావండి బ్రదర్. నేను చూసుకుంటానని చెప్పాను కదా, రేపు ఫోన్ చేయి. ఓకే అన్నా, బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ప్రపంచంలో నన్ను సార్ అని ఎవరు పిలవరు. రాంగ్. నేనన్నా నారాయణ. నువ్వెవరో నాకు తెలియదు. హలో హలో హలో, నేనన్నా. నిన్న బార్లో కలిసాం, నా లవ్కి హెల్ప్ చేస్తానని చెప్పావు. ఓ దేవదాస్, ఏంటమ్మా పొద్దున్నే? అదే అన్నా, అమ్మాయిని చూస్తానని చెప్పావు కదా. అన్నానా? అనే ఉంటాను. ఎన్నింటికి? ఎక్కడ? 9 o'clock అన్నా, YMCA బస్ స్టాప్. ఓకే, ఒక ఇడ్లీ పార్సిల్ పట్టరమ్మా, వస్తున్నా. బాయ్. ఏం రోమియో? గుడ్ మార్నింగ్ అన్నా. నీ జూలియట్ వచ్చిందా? లేదన్నా, వచ్చేస్తుంది. మరి నన్ను ఎందుకు రమ్మన్నారా? 2 minutes అన్నా, వచ్చేస్తుంది. నా ఇడ్లీ కూడా తేలేదు కదరా. చేసి ఎంతసేపే? నాకు పని ఉంది. ఖచ్చితంగా ఈ టైంకి వచ్చేస్తుంది. కొంచెం అంత ఆగండి. ఖచ్చితంగా నీకు ఎలా తెలుసు? 1 week నుంచి ఇదే కదన్నా డ్యూటీ. ఏడిసావు, నాకు ఆకలేస్తుంది బే. ఆ అమ్మాయేనా? అవునన్నా. ఆ అమ్మాయి కోసం అయితే నువ్వు చచ్చిపోయినా తప్పులేదురా. చచ్చిపో. ఏంటన్నా రాత్రి అంతా బాబాలా బతకమని ఇప్పుడు చచ్చిపోమని చెప్పిస్తున్నావు? ఎందుకంటే నువ్వు బతకడంలో అర్థమే లేదురా. రాత్రి మాట ఏదో ఉంటే నా చావేదో నేను చచ్చేవాడినిగా. చచ్చిపోయేంత కారణం లేదురా నీ దగ్గర. చదువు చదువు అని పెరిగి నీలాంటి వాడికి వచ్చే చిన్న ప్రాబ్లం రా ఇది. దీనికే చస్తానంటే జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి రోజుకోసారి చావాలి. మందు దిగంగానే రివర్స్ మాట్లాడతావేంటన్నా? రియాలిటీ ఎప్పుడు రివర్స్ లోనే ఉంటది బాబు. అయినా ఏడీలో పుట్టి బీసీలో పుట్టినలో మాట్లాడతావేంట్రా? అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడానికి ఒక్కసారైనా ట్రై చేసావా? నాకేంటన్నా, నేను కరెక్ట్ గానే ఉన్నాను. కరెక్ట్ గా లేవే. అది నువ్వు చెప్తే ఎలా అన్నా? తిట్టావా? సరేరా, తెలుసుకుంది గానీ పద, చూపిస్తా పద. పార్క్ తీసుకొచ్చావేంటన్నా? చూడరా, ఈ జనరేషన్ లవర్స్ అంటే ఏ స్పీడ్ లో ఉన్నారు. నువ్వు ఈ స్పీడ్ క్యాచ్ చేయాలంటే దానికి నీ హెల్ప్ కావాలన్నా. చేద్దాంలే. హలో బ్రదర్. ఏంటి బ్రదర్ లవర్స్ పార్క్ లో లవర్స్ లేకుండా తిరుగుతున్నారు? లవర్స్ లేని వాళ్ళు ఎవరున్నారు సార్? మా ఓనికి 4 ఉన్నారు.
మరి ఆ నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నలుగురిని చేసుకోను, మా పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకుంటాను. మరి నీ పరిస్థితి ఏంటి బ్రదర్? సార్ వీడి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది సార్. అయ్యో పాపం. పాపమేమో సార్, ఒకరు పోతే ఇంకొకరు. అడవిలో ఆకులు కరువా, సిటీలో పోరీలు కరువా. అది చూసావా పరిస్థితి ఎలా ఉందో? ఈ రోజుల్లో ప్రేమలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా? పొద్దున్న చూసామో, మధ్యాహ్నం మాట్లాడామో, సాయంత్రం పని అయిందా, రాత్రి మర్చిపోయామో, మళ్ళీ పొద్దున్న లేసి ఇంకొక అమ్మాయిని ఎత్తుకున్నావా? ఇలా ఉన్న రోజుల్లో ప్రేమ కోసం సూసైడ్ ఏంటి? వాళ్ళ లవ్ తో నా లవ్ కంపేర్ చేస్తావంటనా? నేను కీర్తిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. కుదిరితే హెల్ప్ చేయి, అంతేగాని డిస్కరేజ్ చేయి. సరే, నువ్వు సిన్సియర్ లవర్ వేరా, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలియదు కదా. అందమైన అమ్మాయి అంటే రోజుకి 100 మంది ఎంటపడతారు. నువ్వు ఆ 100 మందిలా కాదు, నీ లవ్ సిన్సియర్ అన్న అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ముందు ఆ విషయం అమ్మాయికి తెలిసేలా వచ్చి తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తా. సరే అన్న. అవునన్నా, అడగడం మర్చిపోయాను, మీరేం చేస్తుంటారు? ఇలాగేరా, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రస్ట్ పెట్టి ఫ్రీగా సలహాలు ఇస్తా ఉంటా. మంచి జాబే కదన్నా. నీ చెన్నై నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ మీద వస్తే నీ యూజ్లెస్ జాబ్ తగిలింది. పదా, చాలా నేర్పించాలరా నీకు. వా, ఇంత జరిగినా వీడు మళ్ళీ వచ్చాడంటే. నువ్వేం వరి అవ్వకు, ఈ రోజు నా చేతిలో వీడు చచ్చాడు. నువ్వు వెళ్ళిపో. ఏంట్రా, నువ్వు ఇంకా మారవా? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చినా నీకు ఇంకా కొవ్వు తగ్గలేదా? కొవ్వు కాదు, ప్రేమ తగ్గలేదని అడుగు దీపిక. కీర్తి వెంట పడకూడదని అనుకున్నాను, కానీ తనను చూడకుండా ఉండలేకపోతున్నాను దీపిక. తను కోరుకున్నట్టు చచ్చిపోదాం కూడా అనుకున్నాను, కానీ నా వల్ల తనకు బ్యాడ్ నేమ్ రాకూడదనే బతుకున్నాను. నా గుండెల్లో ఉన్న తనని రోజు చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఇలా దూరం నుంచి చూసే అదృష్టాన్ని కూడా కాదనుకో. అది నువ్వంటే అసహ్యమని నీ మొహం మీద చెప్పినా కూడా అంత పిచ్చిగా ప్రేమిస్తావేంటి? నేను చాలా మంది అబ్బాయిని చూశాను, కానీ నీ అంత పిచ్చోడిని మాత్రం చూడలేదు. నీలాంటి బ్రిలియంట్ ని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది. ముందు నీ లైఫ్ గురించి ఆలోచించు. కీర్తి నా లైఫ్ దీపిక, అర్థం చేసుకో. బాబు, 2 రోజుల నుంచి ప్రిన్సిపల్ గారు అడుగుతున్నారు, వెళ్ళి కలవండి. అలాగే. వాట్ హ్యాపెండ్ నారాయణ? కాలేజ్ టాపర్వి, నేను స్పాన్సర్ చేస్తున్న స్టూడెంట్వి. ఈ మధ్య నువ్వు స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు. ఏంట్రా ఇదంతా? అందరూ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తుంటే నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదని మేడం చెప్తున్నారు. ల్యాబ్ కి 2 days మాత్రమే అటెండ్ అయ్యాం. అసలు నీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసే ఉద్దేశం ఉందా లేదా? మేము రిఫర్ చేసిన కంపెనీస్ కూడా వెళ్ళలేదంట. సారీ మ్యామ్, నేను వేరే కంపెనీలో ట్రై చేస్తున్నాను. ఇంకో 2-3 days లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాను. నీ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను పిలిపించలేదు నారాయణ. 5 days లో ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి నాకు కనిపించు, అదర్వైజ్ యూ గోయింగ్ టు ఫెయిల్. మన థర్డ్ ఈసీసీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు బౌలింగ్ అయిపోతున్నాడు. హే శశి, ఏంటి ఈ మధ్య డల్ గా ఉంటున్నా? నారాయణ గారు లవ్ లో పడి ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ ర్యాంక్ నీకే. ఏంటి ఫస్ట్? ఆడు చదవకపోతే నాకు ర్యాంక్ రాదు. వాట్? ఆడు చదవకపోవడం వల్ల వచ్చే ర్యాంక్ నాకు వద్దు. అయినా నా ఫ్రెండ్కి రావాల్సిన ర్యాంక్ నాకు వద్దనే ఈ బాధ. శశి, యు సో స్వీట్. ఒక్క ఫ్రెండ్ గురించి ఇంతగా ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నా. రెండో తొక్క, ఆడు రాకపోతే నేను ఎట్ట పాస్ అవుతా? నారాయణ నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. అన్నెసెసరీ టాపిక్స్ డిస్కస్ చేయకు. దీపిక, కీర్తి రాలేదా? రాలేదు, ఇకపై రాదు కూడా. ఏమైంది? టెన్షన్ పడకు, ఈ రోజే జాబ్ లో జాయిన్ అయింది. చాలా హ్యాపీగా ఉంది దీపిక. ఇన్నాళ్ళు నా వల్లే తనకు జాబ్ మిస్ అయిందని ఫీల్ అయ్యేవాడిని. నవ్ ఐఎమ్ హ్యాపీ. ఏ పిచ్చోడా, అది నీకు అడ్రస్ కూడా ఇవ్వద్దంది. అలాంటిదాన్ని ఇంకా ప్రేమిస్తావెందుకు? మర్చిపో. ఏంటన్నారే డల్గునా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ అన్న. గుడ్ న్యూస్ ఏంటి? కీర్తికి జాబ్ వచ్చిందంటన్నా. మరి బ్యాడ్ న్యూస్ ఎక్కడొచ్చిందో నాకు చెప్పొద్దందంట. ఓ సరే, పర్లేదన్నారే, మనం కనిపెడదాంలే, డోంట్ వరీ. ఏం నమ్మకం లేదా? గ్యాంగ్ లీడర్ సినిమా చూసావా? ఈ గేమ్ నీ లైఫ్ అనుకో. ఆ బ్లాక్ బాల్ ని ఈ వైట్ బాల్ పడేస్తే ఈ గేమ్ మనం గెలుస్తాం. ఆ బ్లాక్ బాల్ కీర్తి, ఈ వైట్ బాల్ నువ్వు. ఇప్పుడు ఈ వైట్ బాల్ ఆ బ్లాక్ బాల్ ని పడేస్తుంది, కానీ దానికో సపోర్ట్ కావాలి. అదేంటో తెలుసా? ఈ క్యూ. నీ లైఫ్ లో ఈ క్యూ నేను. సో నీ లైఫ్ అనే ఈ గేమ్ లో నేను ఉన్నంత వరకు మనమే గెలుస్తాం. మే హూనా రే.
నేను గెలిపిస్తాను చెప్తాను కదా, ఇంకా ఎందుకంత బాధపడతావు? ప్రాజెక్ట్ వర్క్ 2 days లో కంప్లీట్ చేయకపోతే ఫెయిల్ చేస్తా అన్నాడు ప్రిన్సిపల్. చేయి మరి. ఏంటి అది కూడా నేనే చెయ్యాలా? ఏదైనా మంచి కంపెనీలో చేద్దామని వెతుకుతున్నాను. ఒరే నారి, నాకు తూనీగా ఫ్రెండ్ ఉన్నాడు. ఆడి కంపెనీలో టీమ్ లీడర్. నువ్వు వెళ్ళి వాడిని కలిసి వాడికి నా పేరు చెప్పి అందిస్తే పని అయిపోయింది. సరదాగా నాన్నరా, ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తాడు. థ్యాంక్స్ అన్న. సీ యూ. భాయ్ సాబ్, నేనే గెలిచాను, బిల్గడి. ఏంట్రా నారాయణ గడు ప్రిపరేషన్ మానేసి లవ్ లో పడ్డాడంట, నిజమేనా? ఏరా నీకు అవసరమా? అయినా లవ్ రా, ఇప్పుడు నేను లైట్ గా లవ్ చేసిన దాన్ని మెయింటైన్ చేయలేక చచ్చిపోతుంటే ఆడు సిన్సియర్ గా లవ్ లో పడ్డాడు. అవసరమా? వర్కౌట్ అవుతుందంటావా? చెప్తాను రా. వాళ్ళ బాబు మాట్లాడతావా? వద్దురా, వర్కౌట్ అవుతావా? అడుగు, పడిద్దా అయ్యా. అంకుల్ శశి, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయలేదంట, అమ్మాలగూడలో పోలీస్ స్టేషన్ వెళ్ళాడంట. ఏమైంది? వాడిని అడిగితే ఫీల్ అవుతాడని నీకు కాల్ చేశాను. లేదు అంకుల్, అంతా సాల్వ్ అయిపోయింది, మీరేం టెన్షన్ పడదు. మీరంతా జాగ్రత్తగా చూసుకుంటారని వాడిని హాస్టల్ పంపించాను. అయ్యో మేము చూసుకుంటాం అంకుల్, మీరేం వరీ అవుతారు. అందరూ పరీక్షలు బ్రహ్మాండంగా రాయాలి. ఓకే? షూర్ అంకుల్. ఉంటాను. ఓకే అంకుల్, బాయ్. వీడి ప్రేమ చాలా మంది బాధపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. శేఖర్ గారు అంటే మీరేనా? యా, ఇట్స్ మీ. హలో సార్, ఐఎమ్ నారాయణ. కార్తీక్ మీ గురించి చెప్పాడు, కూర్చోండి. గుడ్. ప్రాజెక్ట్ దేని మీద చేద్దాం అనుకుంటున్నారు? ఎథికల్ హ్యాకింగ్. 2 days లో కంప్లీట్ చేయగలరా? ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందండి. గుడ్, నాతో రండి. నాకు తెలిసి 2 days మీకు సరిపోదు. నారాయణ, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అన్నా, ఏమైందిరా? బ్రేకింగ్ న్యూస్ అన్న. ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఏమైందిరా? అన్నా, అసలు కీర్తిని చూస్తానని అనుకోలేదు. నువ్వు రెఫర్ చేసిన కంపెనీలోనే ఉంది. షా, లక్కీ ఫెలోరా నువ్వు. అంతా నువ్వు ఇచ్చిన గైడెన్సే కదన్నా. నాదే ఉందిరా, చిన్న హెల్ప్ చేశాను అంతే. అదే నన్ను బతికించిందన్నా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, అమ్మాయికి నువ్వు ఫ్రెండ్ గా క్లోజ్ అవ్వాలి. నన్ను చూస్తేనే మొహం తిప్పేసుకుంటుందన్నా. ఇంకా ఫ్రెండ్షిప్ ఎలా చేయను? రే, ఏ అమ్మాయి వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేయి అని మన మీద పడదు. మనమే ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వచ్చి మనతో మాట్లాడేటట్టు చేయాలి. అదే, ఏం చేయాలి? రే, ప్రతిదీ నీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి నేనేమన్నా లవ్ స్కూల్ పెట్టుకున్నానా? నువ్వేమన్నా నా స్కూల్లో స్టూడెంట్ వా? నీకు ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి వచ్చి నేను అప్రిషియేట్ చేసేటట్టు చేయి. యూజ్ చేయి, ప్లాన్ చేయి, స్కెచ్ చేసి వర్కౌట్ చేయి. ఏం చేస్తావో రిజల్ట్ తో కనపడు. ఓకే? ఓకే అన్న, అర్థమైందన్న. వెళ్ళు. ఏం చేస్తాడు? దేవుడా, జాబ్ లో జాయిన్ అయిన కొత్తలోనే ఇలా జరగాల? శ్రీను, ఏమైంది? సిస్టమ్ హ్యాక్ అయింది సార్. అన్ని సిస్టంలు ఒకేసారి అలా? ఈ విషయం బాస్ కి తెలిస్తే మనందరినీ క్లోజ్ చేస్తాడు. ఏ శ్రీను, నువ్వు వెళ్ళి రవిని తీసుకురా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటయ్యా? సార్, నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఇదేమైనా వీడియో గేమ్ అనుకున్నావా ట్రై చేయడానికి? ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే, ట్రై చేయి. ఓకే సార్. Yeah, it's working now. Oh, congrats, man. Thank you. Thank you. Excellent, man. Thank you. Congrats. Thanks. Congrats. Good job. Thank you. Excellent, Narayana. Thank you, sir. You've done a very good Thanks. job. You have a very great future. Guys, get back to your work. Excuse me. Oh, great. Congrats. You're really brilliant. Thank you. Evening coffee day lo kaludam. Yeah, sure. Okay. హలో అన్న, గుడ్ న్యూస్ అన్న. కీర్తి నేను కాఫీకి పిలిచింది. మంచిది. ఇప్పుడేంటి, నేను వచ్చి బిల్లు కట్టాలా? అది కాదన్న, భయంగా ఉంది. నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నాకు. సరే. ఓకే అన్న. రైట్, బ్లూటూత్ సరి పెట్టుకో, నేను చెప్పేది ఫాలో అయిపో. అలాగే అన్న. Can I sit here? యా, ప్లీజ్. ఇదేంటి మధ్యలో? నవ్వుతూ హాయ్ చెప్పొచ్చుగా. Hi. నిన్ను హాయ్. హాయ్. Hi.
నవ్వించాలు గానీ కొంచెం కనపడేలా అడ్జస్ట్ చెయ్యి. యూ నోటీ. ఓ సిరి. ఓకే గానీ ఏదైనా ఆర్డర్ చెయ్యి. టూ కూల్ డ్రింక్స్. మీ పేరు? కార్తిక్. నారాయణ హియర్, నారాయణ హియర్. నువ్వు మాట్లాడుతున్న వాకీ టాకీలో కాదు, బ్లూటూత్ లో. రవ్వకు ముందు అమ్మాయి ఏదో చెప్తుంది. ఓకే. ఏంటి హ్యాకింగ్ మీద నీకు అంత గ్రిప్ ఉందా? ఐ కాంట్ బిలీవ్. అక్కడ అంతమంది సీనియర్ ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళు చేయలేనిది నువ్వెలా చేయగలిగా? ఎథికల్ హ్యాకింగ్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. నాకు అదే అడ్వాంటేజ్ అయింది. ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సో సారీ నారాయణ. ఇట్స్ ఓకే కీర్తి. నాకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే నీతో క్లారిఫై చేసుకోవచ్చా? యా, ఇట్స్ మై ప్లెజర్. ఎనీ టైం. మిమ్మల్ని బయటకు వెళ్ళవచ్చా? నన్నా, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మధ్యలో ఈ రాంగ్ కనెక్షన్ ఏంటి బాబు? సరే గానీ మీ ఫ్యామిలీ గురించి. అమ్మ హౌస్ వైఫ్, నాన్న వరుణ్ మోటార్స్ లో జాబ్, నేనేమో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్. మీ ఫ్యామిలీ గురించి? అమ్మా నాన్న బ్యాంక్ ఎంప్లాయీస్. సరే గానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మా అన్న కార్తిక్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పించాడు. రేయ్ నన్ను మోసించాలి కానీ నీ గురించి నువ్వు మాట్లాడుకోరా. నీ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతావని. ఏడిసావు. క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా కోసం మీ అమ్మా నాన్నని, ఫ్రెండ్స్ ని, చదువుని నువ్వు వదులుకోవడం నాకు నచ్చలేదు. బాగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. చియర్స్ బ్రదర్. ఏంటి చియర్స్ చెప్పవా? డ్రింకింగ్ మేనర్స్ కాదు తెలుసా? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి సార్. ఏం బ్రదర్ ఫస్ట్ టైం చదువుతున్నావా? ఒక్క పెగ్గు పడ్డాక ఎవ్వడ ఆడి పని ఆడు చూసుకోడు బ్రదర్. పక్కనోడి పనితోనే పని. ఇంతకీ ఏంటి నీ పని? ఎందుకు సార్ డిస్టర్బ్ చేస్తారు? మేనేజ్ గురించి మాట్లాడుతూ మేనేజ్ లేకుండా బిహేవ్ చేస్తారేంటి? ఇంకెక్కడైనా కూర్చొని తాగండి. డిస్టర్బెన్సా? అస్సలు బార్కు వచ్చేది ఎవరు? డిస్టర్బ్ అయినోళ్ళు, కొవ్వెక్కినోళ్ళు, మనసు బరువు ఎక్కినోళ్ళు. నన్ను చూస్తే నాకు కొవ్వు ఎక్కువ, నువ్వేమో మనసు బరువు ఎక్కినోళ్ళ ఉన్నావు. ఏంటి అసలు ఈ వయసులో ఏం బాధలు ఉంటాయి? చదువు, ప్రేమ, అంతేగా. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యావా? నేను కాలేజ్ టాపర్ని సార్. షా, అయితే లవ్ ఫెయిల్యూరే కన్ఫర్మ్. సూసైడ్ అటెంప్టా? చచ్చిపోతావా? అవును, సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆగా ఆలోచిస్తే మనసు మారిపోద్ది, జీవితం అసలు విలువ ఏంటో తెలుస్తుంది అంటారు. నిజమేనా? అయినా లవ్ లో ఫెయిల్ అయితే సూసైడేనా సొల్యూషన్? అంతేనా? నన్ను ప్రశాంతంగా చావనివ్వండి సార్. షా, చావులో ప్రశాంతత, డీప్ థాట్. మరి ఇంత ఫిలాసఫీ తెలిసినోడివి ఇదేం పనయ్యా? మీరు ఎప్పుడైనా ప్రేమించారా? అందులో ఫెయిల్ అయితే వచ్చే బాధ ఏంటో తెలుసా? నేను ప్రేమించాను సార్. ప్రాబ్లం ఉంది కానీ చచ్చిపోయేంత పెద్ద అంటావా? మన ప్రాబ్లం ఎదుటోడికి చిన్నదిగానే కనిపిస్తుంది సార్. అందుకే చావాలనుకున్నాడు ఎవరికి తెలియకుండా చేస్తాడు. సరే, నువ్వు చావడానికి నీ దగ్గర రీజన్ ఉంది, కానీ నువ్వు బ్రతకడానికి నేను ఒక సొల్యూషన్ ఇస్తే? అయినా ప్రేమ ప్రేమ అని మనం దాన్ని వెంటపడ్డాం అనుకో, అది మనకు దొరకదు. వదిలేస్తే అదే మనం వెంటపడుతుంది. మీరు లవ్ లో ఫెయిల్ అయ్యారా? నన్ను చూస్తే నీకు ఎలా కనపడుతున్నాను రా? మన అన్ని లవ్ స్టోరీలు సక్సెసే. నీ లవ్ స్టోరీ కూడా సక్సెస్ చేసి పెట్టా? నా వల్ల ఏం కాలేదు, మీరేం చేస్తారు సార్? నేను చేసి పెడతాను కదా. నేను చెప్పినట్టు నువ్వు వింటే 10 days నీ లవ్ సక్సెస్. నాకు నమ్మకం లేదు సార్. ప్రపంచంలో ఎవరినైనా నమ్ము, నమ్మకపో, కానీ మందు కొట్టినోడు మాత్రం నమ్ము. నన్ను నమ్ము, నేను చెప్పినట్టు చెయ్యి. ఏమంటావు? నా లవ్ సక్సెస్ అవుతుందంటే మీరు ఏది చెప్పినా చేస్తాను. రేపు అమ్మాయిని నువ్వు నాకు చూపించు, మిగతా కదా నేను నడుపుతాను. 9959099690. బాయ్.
మీరింకా నీ గురించే వెయిటింగ్ బాబు. మంచి ఇంట్రెస్టింగ్ అనిపించావు. దా దా. నేను డ్రాప్ బ్రదర్, ట్రావెలింగ్ లో టైం వేస్ట్ ఎందుకు కానీ నీ స్టోరీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. నా పేరు నారాయణ. మా నాన్న బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాడు. కానీ తన ఆర్థిక పరిస్థితులు అనుకూలించక సాధారణ మెకానిక్ లాగే ఉండిపోయాడు. నేను తనలా కాకూడదని ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నాడు. ఆయన కళల్ని నెరవేర్చడానికి అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కాలేజీలో చేరాను. 10th 96%, ఇంటర్ 95%, ఎంసెట్ స్టేట్ 9th ర్యాంక్. ఎక్సలెంట్. చదివింది గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ అయినా ఇంత మెరిట్ సంపాదించడం రియలీ గ్రేట్. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ మా కాలేజీలో చేరడం మాకు చాలా గర్వంగా ఉంది నారాయణ. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ ఇయర్ నేను స్టూడెంట్ని స్పాన్సర్ చేస్తున్నా. ఈ ఇయర్ స్పాన్సరింగ్ నీకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్ సార్. ఏంటండి ఎన్ని బట్టలు తీసుకొచ్చారు? చూడమ్మా, వద్దు వద్దన వినకుండా కొనేశారు నాన్న. ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి కొండ అవసరమా చెప్పండి? కాలేజీకి వెళ్ళేవాడికి ఇది కూడా చెబుతే ఎట్లావే? సీనియర్స్ అంటే ఒక్కడికి లెక్కలేదేంట్రా? ఆ లోహిప్పులు వేసుకుని ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదరా, అందుకే ఎవరికి భయం లేకుండా పోయింది. ఈడెవడరా బుద్ధుడికి ముద్దులు మన వాళ్ళ ఉన్నాడు. అవునరా, ఈడో పెద్ద ఐటెం గడ్లా ఉన్నాడు రా. అరే ఇలాంటి వాళ్ళే బాగా చదివి బిల్ గేట్స్ అవుతారా? అక్కడ సీనియర్స్ ఉన్నారే, ఎలా? నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఉన్నానుగా. ఇస్కుతో మై ర్యాగింగ్ करके ही छोड़ूंगा अगर चरलापल्ली जेल गए तो भी परवाह नहीं. ఇప్పుడు చూడువే. ర్యాగింగ్ చేయకుండా పోయేటట్టున్నావు. Idiots. India is my country. All Indians are my brothers. अरे रे इनका అరవింద్ జెంటిల్మెన్. కిరణ్ బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. వీడేంట్రా పెద్ద ఫ్యాక్షనిస్ట్ గా బిల్డప్ ఇస్తున్నాడేంటి? ఒరేయ్ ఇలాంటి జోలికి వెళ్ళకూడదురా బాబు, అసలేమని టైం బాగోలేదు. ఇదేంట్రా అసలు ర్యాగింగ్ జోలికే వద్దురా బాబు. మనం ఏమరా మేము నాటకాలు ఎక్కువ చేస్తున్నామంట. శశి వీడు పెద్ద జఫా. గుడ్ మార్నింగ్ సీనియర్స్. గుడ్ మార్నింగ్. ఏం సార్ ర్యాగింగ్ చేయడానికి జూనియర్స్ లెక్క డల్ అయిపోయినట్టున్నారు? నన్ను ర్యాగింగ్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ర్యాగింగ్ చేయమన్నట్టు లేదు, రేపు చేయమన్నట్టుంది సార్. మిమ్మల్ని మీ సీనియర్స్ చేసినట్టు వాళ్ళని వాళ్ళ సీనియర్స్ చేసినట్టు నన్ను విచ్చలవిడిగా చేయండి సార్. ఏం చేశారు వాళ్ళు? ర్యాగింగ్ సార్. ఓహో అదా. పెద్ద స్కెచ్ చేసుకొని వచ్చిండ్రా. ఒరే ఇన్ని ర్యాగింగ్ చేస్తే ఇటు పోలీసులు అప్పచెప్పెట్టున్నాడు రా. వద్దు సార్. నో స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ చేయట్లేదా? నో పార్కింగ్ ఉంటే పార్కింగ్ చేయట్లేదా? అలాగే నో ర్యాగింగ్ ఉన్నా నన్ను ర్యాగింగ్ చేయండి సార్. నేను చెయ్యను రా నిన్ను. ఎందుకు సార్? మా ఇష్టం సార్. ఏమున్నా తెరే కూర్చోడు దియా జారే. వెళ్ళరా మమ్మీ. ఇల్లెడితే మనం చేయడం ఏంట్రా, మనకు అనిపించాలి గానీ. వావ్, నన్ను భరించబోయే కాలేజ్. హాయ్ బ్రో. ఈడాడు జూనియర్. యా హాయ్ బ్రో. కూల్ కూల్. సరే కానీ ఏంటి సీనియర్స్ కి దండం పెడుతున్నారు? ర్యాగింగ్ చేస్తున్నావా? నేను అలా చేయట్లా, వాళ్ళనే నేను చేయమంటున్నా. అయినా చేయట్లా. ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదండి. చా మా తెలదు మరి. అంతేనా? నీ మీద బెట్టే. నా ర్యాంకు 140. జూనియర్ సార్. అవును సార్. ఇంత క్యూట్ కొట్టే ఫ్లవర్స్. జూనియర్స్ ని ర్యాగింగ్ చేయొచ్చా? జూనియరా? ఇంత మాయకుడు ఏంట్రా? ఆయన ఎంసెట్ ర్యాంక్ ఎంతరా నీది? 9. మరి మీది? 90. మంచి ర్యాంకే. మొత్తం కంప్లీట్ చేయనిరా 90,000. మరి ఈ కాలేజ్ లో సీట్ ఎలా వచ్చింది? నాకు ర్యాంక్ ఎక్కువ, మా నాన్నకు పైసలు ఎక్కువ, ఈ కాలేజ్ లో కలరింగ్ ఎక్కువ. కట్ చేస్తే మనం ఇక్కడ. అయినా మీరేంట్రా ఈ కాలేజ్ లా? మేము నీలాగే వచ్చాం రా. మంచి బ్యాచ్ రా. నేను చాలా మార్చాలరా. పదా రే. కాలేజీకి వచ్చాక మమ్మీ డాడీనే కదరా, అప్పుడప్పుడు అమ్మాయిని కూడా సాటిస్ఫై చేయాలరా. అంటే మన కళ్ళని. అది అరే కలరింగ్ రా. అరే శంకరాపన్ అవతల షకీరా పెయింటింగ్ రా. పాడుతూ పాడుతూ ఇట్టే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే ఫైనల్ ఇయర్ లోకి వచ్చేసామా అనిపించింది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్ గానే ఉన్నా. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అనుకున్నట్టుగానే ఇన్ఫోసిస్ లో జాబ్ కన్ఫర్మ్ అయింది.
8.5 lakhs per annum. నా టార్గెట్ని ఈజీగా అచీవ్ చేశానన్న ఆనందం. హాయ్ శశి. హాయ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదేంటి? ఇంటర్వ్యూకా? నేనా? ఎందుకు? జాబ్ కోసం. జాబా? యు మీన్ ఉద్యోగం? జాబ్ అంటే ఉద్యోగమే కదండి. కావ్య, వాట్ ఆర్ యు టాకింగ్? ఒక అంబానీ టాటా బిర్లా లాగా ఒక కంపెనీ స్థాపించి అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లి నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ కి అవకాశం ఇద్దామని నేను అనుకుంటుంటే నువ్వేంటో జాబ్ గీపని. తప్పకుండా మీ కళ నెరవేరుతుంది. అచీవర్స్ అనుకున్నది సాధించి తీరుతారు. అంతే. ఐఎమ్ సారీ. అదేంటి అంతలా ఫీల్ అయిపోయింది? అంబానీయా? అడుక్కు తినే వాళ్ళ ఉన్నావు. నీ బతుకు చెడా. నాకు జాబ్ వచ్చిందని తెలిసి నాన్న పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నా కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందయ్యా. మొత్తానికి మీ వాడు సాధించాడు. మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందిరా. థ్యాంక్స్ రామోళి. థ్యాంక్ యూ. C++ మేడం. వెబ్ టెక్నాలజీ మ్యామ్. C++ జావా మ్యామ్. నారాయణ, నువ్వే ప్రాజెక్ట్ పై వర్క్ చేయాలనుకుంటున్నావు? ఎథికల్ హ్యాకింగ్ మీద సింపోజియం ఇచ్చాను కదా మ్యామ్, దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ నారాయణ. అందరూ చేసిన సబ్జెక్ట్ నే చేస్తారు, కానీ నువ్వు డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్. శశి, నువ్వు? నారాయణ చేసే ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తా మేడం. నేను చెప్పమంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నీ ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్తావేంట్రా? వీడు తాగేస్తున్నాడు, ఏం చెప్పినా వింటాడనా? హలో, తాగింది ఎప్పుడో దీపోయింది బాబు. నువ్వే కదా అర్థమయ్యేటట్టు చెప్పమన్నావు. నేను చెప్పమంది నీ లవ్ స్టోరీ, నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇవన్నీ వినే ఓపిక నాకు లేదు. నా వల్ల కాదు. సరే అన్న, నెక్స్ట్ బస్ స్టాప్ లో. హలో, ఏంటి నీ కథ మొత్తం బండి మీద వెళ్తూ చెప్తావా? నువ్వు చెప్పే స్పీడ్కి నేను పడుకునేటట్టున్నా. ఇంకో బార్లో ఇంకో బీర్ తాగుతూ మాట్లాడుకుందామే. పద. ఇప్పుడు నీ కథలో తరువాయి భాగం నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అనమాట. హలో, ప్రతిరోజు వీడి టార్చర్ భరించలేకపోతున్నామే. ఒకసారి పడితే చూడాలనుంది. నెమ్మదిగా లే. అయ్యో, బ్లడ్ వచ్చేస్తోంది. అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తే మీకే కాదు, పక్క వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది తెలుసా. హాస్పిటల్కి వెళ్దామా? జాగ్రత్త. టేక్ కేర్. సారీ మేడం. అమ్మాయిల మీద ఏ ఒపీనియన్ లేని నేను ఫస్ట్ టైం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని చూశాను. రెగ్యులర్గా చూసే అమ్మాయిల కన్నా యూనిక్గా కనిపించింది. మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆ రోజు హాల్ టికెట్ తీసుకున్నాను. 20 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వాలన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, మా పేరెంట్స్ ఆశ నెరవేర్చాలన్నా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అది నా కెరియర్లో క్రూషియల్ టైం. అన్నీ అడుగు దూరాన్నే ఉన్నాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఇంకా బాగా చదవాలనే పట్టుదల, కొత్త ఉత్సాహం. అదేంటో కానీ ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలనే క్యూరియాసిటీ.
హలో బాబు, లాస్ట్ స్టాప్ ఇదే. ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? ఏమైంది వీడికి? ఎక్కడ చూసినా తనే, ఏం చేసినా తనే గుర్తుకొస్తుంది. తనను ఒక్కసారి చూడాలని నాకు తెలిసిన దేవుళ్ళందరినీ వేడుకున్నాను. చదువు తప్ప ఏమి తెలియని నాకు ఆ ఫీలింగ్ ఏంటో కొత్తగా అనిపించింది. ఒక్కరోజు తను కనపడబోయేసరికి పిచ్చెక్కినట్టే. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు. ల్యాబ్ నుంచి వచ్చేసావేంట్రా? 2/4 కాఫీ. అవునరా, ఎందుకు వచ్చావు? సారీ. ఎరా కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. ఏమైందిరా నీకు? 2 రోజుల నుంచి అదోలా ఉన్నావు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. ఎంతో సాఫ్ట్గా ఉండేవాడివి, ఎప్పుడు లేని ఆడి మీద ఇంత అలా గొరుస్తున్నావు. ఏమైందిరా నీకు? ఇంట్లో ఎవరికన్నా ఒంట్లో బాలేదా? చచ్చా, అటువంటివి ఏం లేవురా. రే, మేము నీ ఫ్రెండ్స్ రా, ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోరా. ఏం లేదురా, ఈ మధ్య ఒక అమ్మాయిని చూశాను రా. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఏదో తెలియని బాధ కదరా. ఎందుకు అమ్మాయిని చూడాలని, మాట్లాడాలని నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను. దాన్నే లవ్ అంటారా? లవ్ ఒక్కసారి చూసినందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేరా? దానికి మీనింగ్ చెప్పే మగాడే ఇంకా పుట్టలేదురా. ఎవడి ఫీలింగ్ బట్టి వాడి మీనింగ్ ఉంటుంది. అసలు నీ ఫీలింగ్ ఏంటిదిరా? చెప్పరా. నువ్వు అంటున్నట్టు లవ్వో కాదో తెలియదు, కానీ ఎందుకో ఆ అమ్మాయిని చూడాలని ఒక చిన్న ఫీలింగ్ రా. కానీ ఎలా? నా అరిగడు కూడా లవ్ లో పడ్డాడు రోయ్. రామ్దేవ్ బాబాకి పెళ్ళైందంటే నమ్ముతాను, ఇండియన్ ఫుట్బాల్ టీం వరల్డ్ కప్ కొట్టిందని నమ్ముతాను, కానీ నారిగాడ్ లవ్ లో పడ్డాడంటే మాత్రం నేను నమ్మను రా బాబు. నీ మనోడు ఆల్రెడీ లవ్ రా. రైట్, ఫిక్స్ కదా? మనోడు లవ్ లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనోడు కోసం తీసుకురావాలి. ఫిక్సా? రెడీ. రైట్, ఏ ఏరియాలో చూసారు అమ్మాయిని? అశోక్ నగర్ రా. కిరణ్, అశోక్ నగర్ లో అమ్మాయిలు అంటే ఎక్కడ? ఉదయం అయితే మిల్క్ పార్లర్లో ఉంటారా, మధ్యాహ్నానికి బ్యూటీ పార్లర్లో ఉంటారా, సాయంత్రానికి అబ్బాయిల చేత ఖర్చు పెట్టిస్తూ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటారా. నువ్వు ప్రాసలతో చంపకరా. అరవింద్, నువ్వు చెప్పరా బాబు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలంతా సినిమా థియేటర్లోను, ఫెయిల్ అయిన అమ్మాయిలంతా ఇంట్లో టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటారు. అదే పార్టీ కల్చరల్ అమ్మాయిలు అనుకో, ఉదయం వేళ బ్యూటీ పార్లర్లోని, నైట్ పబ్బుల్లోని ఉంటారు. రే మొగల్ రేకులు, నువ్వు ఆపు. చచ్చా, అమ్మాయి ఆ టైప్ కాదురా. ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి అంటే అలా ఉండాలి అన్నట్టుంటుంది. అలాంటి అమ్మాయిలు అయితే గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారా. చాలు. ఏమైందిరా? ఇక చాలు, ఇంకెన్ని గుళ్ళు తిప్పిస్తా బే. అమ్మాయి కనబడుతుందో లేదో ఆ తర్వాత సంగతి. ఇంకా గుడి తిరిగే ఉంటా, దేవుడు కనపడతాడు. 99 మెట్లు అంతే. కమాన్, అయితే ఎత్తుకొని తీసుకెళ్ళు. ధర్మం చేయండి అయ్యా, ఇది పెద్ద ఫ్లవర్, ఇది తీసుకో. ధర్మం చేయండి బాబు. బాబు కళ్ళు లేవయ్యా. ధర్మం చేయమని డబ్బులు కాదురా, నీ కళ్ళు ఇచ్చేయ్. అయ్యా 100 రూపాయలు తొబ్బేద్దామనే. ఎక్కడ్రా? అమ్మాయ పైకి వచ్చేసాం రా. రే అమ్మాయరా. ఏరా ఆ స్లీవ్లెసా? కాదురా, ఆ గ్రీన్ డ్రెస్. అయ్యో బాబోయ్, నారే నీ సెలక్షన్ సూపర్ రా. ఏరా రివెంజా? పువ్వు అందించి తీసుకెళ్ళు. అబ్బో, మా వాడి కోసం ఎన్ని మాటలైనా పడాలి. చూడరా, ఇదిగా అమ్మాయిని వెతకాల్సిన అవసరం లేదు. మిస్టర్ ఎల్ వడా ఆని పట్టుకుంటే అమ్మాయి గురించి తెలుస్తుంది. కమాన్.
హాయ్. Yes, tell me. Want to meet Mr. L. Vada? He's not Mr. Wada. He's Mr. Wuda. Wuda. Yeah. We want to meet him. He's busy inside. Please wait for some time. Oh, sure. Yeah. ఎరా వర్కౌట్ అవుతుంటావా? 1% ఛాన్స్ ఉందిరా. నీకు సులుంటే పని అయిపోయినట్లే. అవును, కారు నీదే, ఫ్లాటు నీదే, ఈ ఉద్యోగం కూడా నీ మూలాన మీ నాన్న దయ వల్ల వచ్చింది. నేను కాదన్నా నా జాను. మీకు ఏ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వకుండా నేను మిమ్మల్ని రాచి రంపాన్ని పెడుతున్నానా? అయినా నేను అందంగా లేనా? చెప్పండి. అమ్మో, ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగింది ఇది? అబ్బే, నేను అట్లా ఎప్పుడన్నా జాను, అటువంటిదేం లేదు జాను. మీరు అలా అన్నట్లు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఉద్దేశం నిద్రలో ఏమైనా కలవరిచ్చారా ఏంది? నేను ఇదిగో నా మీద ఇలాంటి అభాండాలు వేశావంటే వచ్చే జన్మలో నాలాంటి మగవాడు వైపుడతావు నువ్వు కూడా. నాటి ఏకపత్రి వర్తుడి శాపం తప్పకుండా తగిలి తీరుతుంది. మీ డ్రామా యాక్టింగ్ లో ఆపండి. మీరు జాబ్ కోసం వచ్చిన అమ్మాయిలతో తిరగటం మా ఫ్రెండ్ కొడుకు చూశాడు. ఏం చూశాడు? ఎక్కడ చూశాడు? ఏది నా ఎదురుకుండా వచ్చి చెప్పనండి. వాడు మీ ఎదురుగుండానే ఉన్నాడు. వాడితో మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పండి. రమణ నాకు భయం అయింది. రమణ పెట్టేసింది. రమయ్య రా.